ఈమెదో దేశాన్ని ఉద్ధరించే ఆమెలాగా మొత్తం ఏదో అసలు ఇక ధర్మర పరిరక్షకురాలుగా మాట్లాడుతూ ఉన్నది. ఏందండి మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఈ తెలంగాణకి మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఓ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి నడిపించే మీరు ఈ తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? మీరు ఒక్కరే ఉన్నారా? దళితులు హిందువులు కాదా? వాళ్ళ దేవుళ్ళని మొక్కట్లేదా? మేము మొక్కట్లేదా? మేము గుళ్ళకు పోతలేదా? అసలు మీరన్న ఆ యొక్క పదాన్ని వెనక్కి తీసుకోవాలి. జరిగిన దాడిని భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఆమె అంటుంది ఏంటంటే రోహింగ్యాలను వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టండి, ఇక్కడి నుంచి పంపించేసేయండి. ఓడొద్దన్నాడు. ఏం చేస్తుంది మీ గవర్నమెంట్? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ ఆ గవర్నమెంట్ ముందు వెళ్ళి ధర్నా చేయండి. ఏం చేస్తుంది కేంద్రం? మరి ఒకవేళ రాష్ట్రందే బాధ్యత అయితే కూర్చో రేవంత్ రెడ్డి ఇంటి ముందు. రోహింగ్యాలను ఇక్కడ ఉండమని ఎవరన్నా చెప్తున్నారా? పంపించేసేయండి. ఓవైసీ వాళ్ళు దాడులు చేయలేదా? అక్కడ బిక్కుమంటూ హిందువులు బతకట్లేదా అని అంటే మాట్లాడండి, దాని మీద కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది దానికి కూడా. కానీ ఇక్కడ జరిగిన దాడిని మీరు ఖండించాలి కదా. మరి మీరెందుకు ఈ వైఖరితో ఉన్నారు? ఒక దళితుడి మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూడాలని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇట్లానే ఉంటుంది. ఇక ఆమె ఏ వర్గం ప్రజల్ని పెంచి పోషిస్తే, ఏ వర్గం ప్రజలకు అండగా నిలబడితే, ఒకవేళ ఆమె ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే ఆలోచించండి.